వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా సర్వకార్యేషు సర్వదా. ఓం గం గణపతయే నమః. ఓం గం శ్రీం లక్ష్మీ గణపతయే నమః. గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ధ్యానమూలం గురోర్మూర్తిః పూజామూలం గురోర్పదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురోకృపా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. గురువే తల్లి గురువే తండ్రి గురువే తల్లి గురువే తండ్రి గురువే తల్లి గురువే తండ్రి గురువే తల్లి గురువే తండ్రి గురువే సత్యం తెలియమురా గురువే సత్యం తెలియమురా గురువే సర్వం గురువే విశ్వం గురువే సర్వం గురువే విశ్వం గురువే దైవం తెలియమురా గురువే దైవం తెలియమురా గురువే దైవం తెలియమురా గురువే దైవం తెలియమురా కన్న తల్లిలా నిన్ను లాలించు కన్న తల్లిలా నిన్ను లాలించు కన్న తండ్రిలా నిన్ను కోపించు కన్న తండ్రిలా నిన్ను కోపించు కన్న తల్లిలా నిన్ను లాలించు కన్న తల్లిలా నిన్ను లాలించు కన్న తండ్రిలా నిన్ను కోపించు కన్న తండ్రిలా నిన్ను కోపించు జగమే తానై గురువే తానై జగమే తానై గురువే తానై జగమే తానై గురువే తానై జగమే తానై గురువే తానై దైవముగా నిన్ను మార్చేవేయు దైవముగా నిన్ను మార్చేవేయు గురువే తల్లి గురువే తండ్రి గురువే తల్లి గురువే తండ్రి గురువే దైవం తెలియుమురా గురువే దైవం తెలియుమురా తల్లుల ప్రేమ చూపును తల్లుల ప్రేమ చూపును కోటి తండ్రుల కఠినత చూపును కోటి తండ్రుల కఠినత చూపును తల్లుల ప్రేమ చూపును తల్లుల ప్రేమ చూపును కోటి తండ్రుల కఠినత చూపును కోటి తండ్రుల కఠినత చూపును గురువే తానై చేతిని పట్టి గురువే తానై చేతిని పట్టి గురువే తానై బోధలు చేసి గురువే తానై బోధలు చేసి దైవముగా నిన్ను మార్చేవేసి దైవముగా నిన్ను మార్చేవేసి గమ్యము చేర్చి గంతులు వేయును గమ్యము చేర్చి గంతులు వేయును తానే నీవై నీవే తానై తానే నీవై నీవే తానై నిన్నే గురువుగా మార్చేవేయును నిన్నే గురువుగా మార్చేవేయును గురువే తల్లి గురువే తండ్రి గురువే తల్లి గురువే తండ్రి గురువే దైవం తెలియుమురా 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 గురువే దైవం తెలియుమురా
సద్గురు మహారాజ్ కి గురు మహారాజ్ కి ప్రేమమూర్తులారా, విశ్వవ్యాప్తంగా పరమ పవిత్రమైన ఈ విశ్వవత్సనామ సంవత్సర ఆషాఢ శుద్ధ పూర్ణిమ, గురు పూర్ణిమ అభిషేక సమయంలో జరుగుతున్న కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రతి ఒక్కరికి దివ్యమైన ఆశీస్సుల్ని ప్రప్రథమంగా అందజేస్తూ కాసేపు కొన్ని నిమిషాలు జాగ్రత్తగా వినండి. ఇది మీకే కాదు, ఇక్కడున్న వాళ్ళకే కాదు, దీన్ని ప్రపంచవ్యాప్తంగా కనెక్షన్ పెట్టుకొని చూస్తున్న వాళ్ళకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దివ్య సందేశం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఒక చెంప దెబ్బ లాంటి గురువు ఎట్లాగైతే శిష్యుని దెబ్బ కొట్టి చెంప మీద ఈపు మీద సరిచేసి ప్రపంచానికి మేలు చేసే పద్ధతిలో మారుస్తాడో ఆ విధంగా చెబుతున్నటువంటి ఒక హేతుబద్ధమైన క్రమబద్ధమైన విశ్వశాంతికి కోరుకున్నటువంటి ఒకనొక సందేశంగా మీరు భావన చేయండి. ఒక హెచ్చరిక ఇది. మీరు డిమాండ్ అనుకోండి, రిక్వెస్ట్ అనుకోండి, లేదా ఒక ఆర్డర్ అనుకోండి, యూనివర్సల్ ఆర్డర్ ఫ్రమ్ ద విశ్వగురు. ఒక్కసారి జాగ్రత్తగా ఈరోజు గురు పౌర్ణమ చేసుకుంటున్నాం. గురువు అంటే ఎవరో తెలిస్తే కదా గురు పౌర్ణమి పూజ చేసేది పాదాలకి. గురువు ఎవరు? హూ ఇస్ ద రియల్ గురు? ఒక్కసారి మీరంతా ఆలోచించండి. గురువు అంటే అన్నిటికంటే పెద్దది. లఘు అంటే చిన్న, గురువు అంటే పెద్ద కదా. చిన్న చిన్న మాటలు చూస్తున్నాం భాస్కర్రావు. అన్నిటికంటే పెద్దది. నేను ఇక్కడ కూర్చున్నాను టీవీలో. దీనికంటే పెద్ద ఏదంటే ఇది ఈ ఇల్లు. ఈ ఇంటికంటే పెద్ద ఈ పేట. ఈ పేట కంటే పెద్ద జిల్లా. జిల్లా కంటే పెద్ద రాష్ట్రం. రాష్ట్రం కంటే పెద్ద దేశం. దేశం కంటే పెద్ద ప్రపంచం. భూమి. భూమి కంటే కూడా పెద్దది విశ్వ కుటుంబం. విశ్వ కుటుంబం కంటే కూడా ఇంకా పెద్ద అంటున్నామే. దానికంటే పెద్దది లేదు. మన భూమి కంటే పెద్దది ఏంటంటే సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ కంటే పెద్దది అనంతమైన విశ్వం. ఆ అనంతమైన విశ్వం ఏదైతే ఉందో అది జాగ్రత్తగా వినండి. ఈ రోజున మనం పూజించవలసింది, సేవించవలసింది, ఏదైనా అర్పణ చేయవలసింది, గురుదక్షిణ ఇవ్వవలసింది ఎవరికే అంటే గురువు కదా. ఆ గురువు ఎవరు? విశ్వం. అందుకే మొట్టమొదటి చెప్పాను, గురు మధ్యే స్థితం విశ్వం. విశ్వ మధ్యే స్థితో గురు. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. గురువు అందు విశ్వం ప్రకాశిస్తుంది, విశ్వమందు గురువు ప్రకాశిస్తున్నాడు. ఆ ఇద్దరికి తారతమ్యం లేనే లేదు, భేదం లేదు. అలాంటి గురువుకి నేను నమస్కారం చేస్తున్నాను. గురుదర్శన ఇవ్వాలి ఎవరికి? విశ్వానికి. రెడీ? ఇస్తున్నామా? ఇదంతా కూడా మీకే కాదు, ప్రపంచంలో భూమి మీద ఉన్నటువంటి దేశాల యొక్క అధిపతులకి, మతాల యొక్క అధిపతులకి, విద్యావేత్తలకి, సైంటిస్ట్కి, మేధావులకి, ఏ ఆర్గనైజేషన్స్ ఎన్ని ఉన్నప్పుడు కూడా ఆర్గనైజేషన్స్ యొక్క పెద్దలకి, ఆర్ వి రెడీ టు గివ్ గురుదక్షిణ టు యూనివర్స్, ఇన్ఫినిట్ యూనివర్స్? దట్ ఈస్ గురుదక్షిణ. అంటే అది ప్రశాంతంగా ఉండేట్టు మనం చేయాలి, దాన్ని సేవించాలి. విశ్వం అంటే మనకి అనంతమైన ప్రకృతి ఏదైతే ఉందో, నేచర్, ద ఇన్ఫినిట్ నేచర్, అది గురువు. మరి ప్రకృతిని మనం పూజిస్తున్నామా? ప్రకృతిని మనం సేవిస్తున్నామా? ప్రకృతికి నష్టం కలిగిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఈనాడు అతి క్లిష్టమైనటువంటి చెప్పడానికే నేను ఈ రోజునే 10 నిమిషాలు టైం తీసుకుంది. ప్రతి ఒక్క మేధావి భయపడుతున్నాడు, ప్రతి ఒక్క సైంటిస్ట్ భయపడుతున్నాడు, ప్రతి ఒక్క వ్యక్తి భయపడుతున్నాడు. ఏ క్షణంలో ఎక్కడ ఏ భూకంపం వస్తుందో, ఏ క్షణాన ఎక్కడ ఏ నది ఉప్పొంగి భూమి మీదకి ప్రవహిస్తుందో, ఎక్కడ సముద్రంలో నుంచి సునామీ వచ్చి ఏ విధమైన నష్టం కలగజేస్తుందో, లేక అత్యంతమైనటువంటి ప్రశాంతంగా ఉన్న ఆకాశం కూడా మేఘాకృతమైపోయి ఆకాశం పగిలినట్టుగా వాన కురిసి ప్రవాహంగా ఫ్లడ్స్ వచ్చి ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి.
కార్లు కూడా ఎగిరిపోతున్నాయి, గాలి తీవ్రత పెరిగింది, ఆకాశం కూడా శోభిస్తున్నది. రామకృష్ణ, యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఆర్ వి థింకింగ్? హెచ్చరిక ఇది. అగ్రదేశాల యొక్క నాయకులకు కూడా, పీఠాధిపతులకు కూడా, దేశాధిపతులకు కూడా హెచ్చరిక లాంటిది విశ్వమిస్తున్నది. గురువిస్తున్నాడు, గురువు అడుగుతున్నాడు, మిమ్మల్ని ఇందుగా నేను మేధాశక్తిని మీకు అందజేసింది, ఇందుగా మిమ్మల్ని నేను సృష్టించింది, అనంతమైనటువంటి ప్రకృతినంతా ఇచ్చి, అనంతమైన విశ్వాన్నంతా సృష్టి చేసి, ఈ భూమి మీద మిమ్మల్ని సృష్టించి కావలసినటువంటి సౌకర్యాలన్నీ నేను కలుగజేస్తూ ప్రకృతి ద్వారా అలా కలగజేస్తున్నటువంటి వాడికి మీరు సహకరించాల్సింది పోయి, ఇంకా ఇంకా ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇంకా మీరు చక్కగా ఎంతో ఎంతో సుఖాన్ని, సంతోషాన్ని, ప్రేమని పొందుకోవాల్సింది పోయి ద్వేషాన్ని పెంచుతున్నారు. ఎందుకు ద్వేషాన్ని పెంచుతున్నారు? అగ్రదేశంగా ఉన్నటువంటి అధిపతులుగా ఉన్న వాళ్ళకి కూడా ఏమి లేదు, ఈ యుద్ధం ఆగిపోతుంది, మా దేశాల మధ్య వ్యాపార రీత్యా వాణిజ్య రీత్యా ఒప్పందాలు వస్తున్నాయి, ఆగిపోతుంది. అంటే అందుక యుద్ధాలు చేసేది ఎవరు కూడా, ఏ పీఠాధిపతి, ఏ స్వామీజీ కూడా ఇంత డైరెక్ట్గా అడగడు. నేను కాదు అడుగుతున్నది, ఈ శరీరం కాదు అడుగుతున్నది, విశ్వ శక్తి, విశ్వ స్త్రీ శక్తి, విశ్వ గురువు అడుగుతున్నాడు మమ్మల్ని. ఆర్ యు రెడీ? ఎందుకు గురు భవనాలు మీరు చేయటం? మీకేదో వస్తుందని మీరు చేస్తున్నారే, మీకేదో వస్తుంది, కరెక్ట్, అన్నీ వస్తాయి. ఈ శరీరం ద్వారా లోపల ఉన్నటువంటి విశ్వ స్త్రీ శక్తి, అనంతమైన విశ్వాన్ని పాడు చేయకండి, ప్రకృతిని పాడు చేయకండి. ఒక్కసారి ఆలోచించండి. అనంతమైనటువంటి అగ్రదేశంగా ఉన్నటువంటి చైనాలో ఏంటి ఉండదు, ప్రపంచాన్ని చూడండి, గమనించండి, కొట్టుకుపోతున్నాయే. ప్రపంచం అంతా కూడా నాదే అనే స్థితిలో అగ్రదేశాలుగా ఉన్నవాళ్ళనుకుంటే మీ దేశాన్ని మీరు రక్షించుకోండి. మీరంతా కూడా ఆ విశ్వగురువుకి, విశ్వానికి, విశ్వగురువుకి ప్రమాణం చేయండి. ఈరోజు ఈ క్షణం నుంచి నన్ను నేను శక్తివంతం చేసుకుంటాను. నో, తప్పు కాదు, నిన్ను శక్తివంతం చేసుకో. శారీరక, మానసిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక బలాలు సంపాదించి భగవంతుడిచ్చినటువంటి ఈ దేహాన్ని దేవాలయంగా భావించి, దీని లోపల ఉన్నటువంటి మానసికమైన శక్తిని, భగవంతుడు అనుగ్రహించినటువంటి మేధాశక్తిని చక్కగా ఉపయోగించుకొని, నీ బంధం వేసుకున్న భార్య, పిల్లలు, వీళ్ళని రెస్పాన్సిబిలిటీస్ అనేది బాధ్యత చక్కగా చేసుకొని మీ ఇంటిని ఒక స్వర్గధామంగా చేసుకో, ప్రశాంతంగా మార్చుకో, ద్వేషించకో, ప్రేమించు. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అని కృష్ణుడు చెప్పాడు. ప్రేమను పంచిపెట్టి అహింసని ప్రచారం చేసి అహింసాపదంలో ముందుకు సాగమని చెప్పి బుద్ధుడు చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం అని చెప్పేసి అద్వైతాన్ని బోధించినటువంటి, అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే శక్తి అని బోధించినటువంటి ఆదిశంకరులు ఎవరు చెప్పినా కూడా ఒకటే. ఆర్ యు రెడీ? మతాల మధ్య ఎందుకు ఘోరం? మతాల పేరుతో ఎందుకు యుద్ధాలు? వ్యాపార రీత్యా ఎందుకు యుద్ధాలు? యుద్ధాలతో ఏం జరుగుతున్నది? దేశాల యొక్క అధిపతులు ఏమైనా నష్టపోతున్నారా? నో. సామాన్యమైన ప్రజలు లక్షల మంది చనిపోతున్నారే. బన్నీ చెబుతుంటే తలకాయ నొప్పిగా ఉంటుంది మీకు. యథార్థం ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, ఆటం బాంబు, 1000 ఆటం బాంబులు, 1,00,000 ఆటం బాంబుల కంటే పవర్ఫుల్గా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అవునో కాదు మీరు ఆలోచించండి. మీ గురించి కాదు చెబుతున్నది నేను, ప్రపంచం మొత్తానికి చెబుతున్నది. కనుక అదే విధంగా ఏదైనప్పటికీ కూడా ఏ ఆశయం కోసం, ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయంతో ఆ విశ్వ స్త్రీశక్తి ఈ శరీరం నుండి నిలిపి ఈ శరీరాన్ని తీర్చిదిద్ది ముందుకు పొమ్మని చెప్పిందో, ఇంతవరకు నటిస్తూ వచ్చారు నిద్రానంగా ఉన్నట్టుగా ట్రాన్స్లో ఉంటూ. ఇంకా ఏం లేదు, ముందుకు తోగిపోయి ఎక్కడెక్కడైతే జరుగుతుందో, ఏ వ్యక్తుల్ని కనుక మనం ఎన్లైటైన్ చేయాలో, ఏ వ్యక్తిని బుద్ధి చెప్పాలో, ఏ వ్యక్తుల్ని తన మీద తమ మనస్సును పాడు చేసుకొని ఇతర మనుషుల్ని పాడు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని ముందు ఏం చేయాలంటే పక్కకి పెట్టాలి. కుళ్ళిపోయి ఒక వ్యాపారస్తుడు, పండ్ల వ్యాపారి 1,00,000 పండ్లో 1000 పండ్లో తీసుకుంటే 4-5 కుళ్ళిపోయిననుకో ఏం చేస్తాడు? ఆ విచిస్తాడు ముందు ఫస్ట్ దాంట్లో నుంచి కుళ్ళిపోయినవి. ఎందుకు? మిగతా పాడవ కాకుండా ఉండటానికి. తప్పు చేస్తున్న వాళ్ళని మనం క్షమిస్తూ, వాళ్ళని గౌరవిస్తూ, వాళ్ళకే జేజేలు కొడుతూ ఉంటే అంతా తప్పు చేసేవాళ్ళు అవుతారన్నటువంటి నగ్న సత్యాన్ని విశ్వగురువు బోధిస్తున్నాడు. చెంప చెల్లుమన్నట్టుగా మనకు చెబుతున్నాడు. ఇదే విధంగా కనుక చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా, భూవ్యాప్తంగా ఉన్న అల్లకల్లోలాలకి భగవంతుడి యొక్క శక్తి కారణం కాదు.
ప్రకృతి కారణం కాదు, మనమే ప్రకృతిని పాడు చేస్తున్నాం కాబట్టి ప్రకృతి తిరగబడుతున్నది. పోయే నదులకి మధ్యలో పోకుండా అడ్డం కట్టేసేస్తున్నాం కాబట్టి అది పక్కదారులు చూసుకుంటుంది, పాడు చేస్తాం, మన మీదే పడుతుంది. ఊళ్ళో ఉన్నటువంటి చెరువులన్నీ మనం ఆక్రమించుకొని చెరువుల్లోకి నీళ్ళు వెళ్లకుండా చేస్తున్నాం కాబట్టి ఎవరి మీద వచ్చి పడుతుంది? రోడ్ల మీద వచ్చి పడుతుంది. ప్రేమూర్తులారా, ఈరోజు ఈ సమయంలో చెప్పింది మనస్సుతో కాదు, హృదయంతో అర్థం చేసుకోండి. పెద్దవాళ్ళు అగ్రమాయకులకి ఒక బుద్ధి కనుక మనసులో ఒక ఆలోచన వస్తే, బుద్ధి వక్రయించి మనసులో ఆలోచన వచ్చినట్లయితే అది చాలా ప్రమాదం అవుతుంది. మనకెన్నైనా రావచ్చు, మనకేదైనా వికటమైన ఆలోచనలు వస్తే కార్యం పట్టుకుని తాంతాం, లేకపోతే 4 ప్లేట్లు పాల్గొడుతుంది భారీగానే కోపం వస్తే, అంతకంటే వ్యక్తి ప్రమాదం. కానీ దేశాధిపతులుగా ఉన్నవాళ్ళు వాళ్ళ మనస్సుల్లో ఒకటి కనుక వచ్చిందంటే దానివల్ల ప్రపంచానికి నష్టం, దేశానికి నష్టం. కాబట్టి పీఠాధిపతులుగా ఉన్నవాళ్ళు, స్వామీజీలుగా ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు, దేశాన్ని పరిపాలిస్తున్న వాళ్ళు, పార్టీలు అధిపతులుగా ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా సమాజం గురించి ఆలోచించి సమాజాన్ని బాగు చేయాలి కానీ సమాజాన్ని పాడు చేయకూడదని విశ్వగురు శక్తి విశ్వయోగి విశ్వంజీ సవినయంగా కూడా నేను మనవి చేస్తున్నాను. వాళ్ళకి అంతా కలిసి మనం సమాజాన్ని బాగు చేద్దాం, మన దేశాన్ని బాగు చేసుకుందాం, ఏ దేశాన్ని అదేస్తాం, అన్ని దేశాలు కలిసి ప్రపంచాన్ని బాగు చేసుకుందాం. మేధావులందరూ కూడా కలిసి ప్రపంచాన్ని సమాజాన్ని బాగు చేసుకుందాం అని చెబుతూ ఎంతమందో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, సహాయం చేయండి. మీ కులంలో ఎంతమంది ఉన్నారు, కులాభిమానం ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. మీ మతంలో ఎంతమంది బాధపడుతున్నారు, మతాభిమానం ఉంటే వాళ్ళకి సహాయం చేయండి. మీ దేశంలో ఎంతమంది ఉన్నారు, ఉన్నటువంటి వాళ్ళంతా కూడా లేని వాళ్ళ కోసం కష్టపడక్కర్ల పంచి పెడితే వేస్ట్ చేస్తున్న దాన్ని వేస్ట్ చేయకుండా సేవ్ చేసి స్టోర్ చేసి కలిపి కనుక చూస్తే అద్భుతాలు చేయవచ్చని 40 సంవత్సరాల నుంచి నేను ఘోషిస్తున్నది. యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. యూనిటీగా చేస్తే ఏదైనా చేయవచ్చన్నది చేసి చూపించాను. అరణ్యంగా ఉన్నటువంటి చిట్టడివిగా ఉన్నటువంటి ఆ విశ్వనగర్ ప్రాంతం ఈనాడు పోయి చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఎవరిని మనం యాచించింది కానీ ఎవరి దగ్గర నుంచి చూసుకుంది లేదు. ఏ ఒక్క మెంబర్ కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు వెళ్ళింది లేదు. ఈ శరీరమునందు ఉన్నటువంటి శక్తి యొక్క ప్రాబల్యంతో ప్రేమతో ఫలితం పొందినటువంటి వాళ్ళు ఒక్కొక్కటి కొంతమంది అందరూ కలిసి సమైక్యంగా అర్పణ చేసిన దాంతో చేసి చూపిస్తున్నాడు విశ్వయోగి విశ్వంజీ అని. అది యూనిటీ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్, హ్యుమానిటీ ఈజ్ అవర్ లైఫ్. ఏదైనా చేశామంటే మనందరి యొక్క సమైక్యమైనటువంటి కృషితో ఈ దేశాన్ని కాదు, భారతదేశాన్ని విశ్వగురు స్థానాన్ని తీసుకెళ్ళడం కాదు, ప్రపంచానికి శాంతినిచ్చేటువంటి స్థాయికి భారతదేశాన్ని తీసుకెళ్లి ప్రపంచానికి శాంతినివ్వడమే. బుద్ధి వక్రించిన వాళ్ళకి బుద్ధి సక్రమంగా చేసే వాళ్ళకి బుద్ధి వచ్చేట్టు చేయడం, వాళ్ళ చేత కూడా సమాజానికి ప్రపంచానికి మేలు చేయటమే విశ్వగురు యొక్క లక్ష్యం అని చెబుతూ పవిత్రమైనటువంటి ఈ యొక్క విశ్వావసు మంచి పేరు ఇది. ప్రథమ ఉంది. ఈ సంవత్సరం అంతం యుగాంతం అవుతుందని చెబుతున్నారు. యుగాంతం కావటంలా మనలో ఉన్న చెడునంతా అంతం చేద్దాం, మనలో దుష్ట సంకల్పాన్ని అంతం చేద్దాం, అంతా కలిసి సమాజాన్ని బాగు చేసుకుందాం, భూమాతను రక్షించుకుందాం. భూమాత అంటే ఇదే కాదు, మొత్తము ప్రకృతి అంతా కూడా భూమాత. ఆమె ప్రకృతి నమః అని మనం మొట్టమొదటి అమ్మవారికి చేసేది ప్రకృతినే అమ్మవారు. ఆమె వికటిస్తే వికృత్యై నమః, దానికి నమస్కారం చేయమన్నాడు. అప్పుడేమవుతుందంటే వికృతి కాదు, మళ్ళీ ప్రకృతి అవుతుంది. చక్కగా ఆహ్లాదకరంగా ఆనందకరంగా మనల్ని చూసుకుంటుందని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులతో అమ్మను మరవద్దు. అమ్మే విశ్వమాత, దాని నుంచి వచ్చిందే పృథ్వీమాత, దాని నుంచి వచ్చిందే దేశమాత, దాని నుంచి వచ్చిందే గోమాత, దాని నుంచి వచ్చిందే మనకు జన్మనిచ్చిన అమ్మ అని చెబుతూ ఇవన్నీ ఒకటే. కాకపోతే మనం భౌతికంగా తిరుగుతున్నప్పుడు దాని పద్ధతి ప్రకారంగా దానికి గౌరవించాలి, ప్రేమించాలి. కాబట్టి అది తప్పు కాదు. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు. ముందుగా ఇదొక్కటే పెట్టుకోండి, మనల్ని మనం బాగు చేసుకుందాం. ప్రకృతిని గురించి ఆలోచించండి, భూమిని గురించి ఆలోచించండి. అందుకనే కిందటి బర్త్డే నాడు ఏమని ఇచ్చారు ఈ సంవత్సరానికి మీ అందరికీ తెలిసే ఉంది. ఈ సంవత్సరం ఏమని ఇచ్చాను, ఏమని ఇచ్చాను మర్చిపోయినారు మీరంతా కూడా. అసలు అదే వచ్చిన ప్రమాదం. భూమాత సంరక్షణ సంవత్సరము, భూమాత సంరక్షణ సంవత్సరము అని చెప్పేసి ఎందుకు ఇచ్చారో ఇప్పుడు అర్థమవుతున్నది మీ అందరికీ. ఏవేక్ స్లోగన్ ఇచ్చాను, ఏవేక్ అరైజ్ అండ్ యునైట్ ఫర్ ప్రొటెక్టింగ్ ది మదర్ ఎర్త్.
కలుద్దాం, కలిసి మనం భూమాతను రక్షించుకుందామంటే ఎప్పుడు అంటాం? భూమాత కష్టాల్లో ఉంటే, భూమాతలో చక్కగా సక్రమంగా అన్నీ కూడా సక్రమంగా లేకపోతే అప్పుడు మనం ఆ విధంగా ఉంటాం. కాబట్టి మనం అంతా కలిసి యునైట్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ ఫర్ ద పీస్. పీస్ పీస్ పిఎస్ఈ పీస్, పిఐఎస్ఈ కాదు పీస్. అవి చేస్తున్నాం, మన మనసును మనం పీసులు చేసుకుంటున్నాం, మన గృహాన్ని అంతా పీస్ చేసుకుంటున్నాం. నువ్వు కాఫీ ఇవ్వవు కాబట్టి విడాకులు ఇస్తున్నావు, డైవర్స్ అని అంటున్నాం. అవన్నీ కూడా మానండి, చక్కగా సమైక్యం కోసం చెప్పండి మీరు. యునైట్ అండ్ ప్రొసీడ్ టు ప్రొటెక్ట్ the mother earth. Awake, arise, unite for protecting the mother earth. Awake, arise, and unite for protecting the mother earth. Bharat Mata ki, पृथ्वी माता की, गो माता की, मातृश्री जननी की, విశ్వ మాతా की. నేను మామూలుగా చెప్పేది పక్కన పెట్టి చేశారు, ఎందుకంటే మొట్టమొదటి ఇప్పుడు మనం చేసుకోవాల్సింది భూమాత. భూమాత భూమాత లేకపోతే భూమాతలు కంపిస్తున్నాయి, పంచభూతాలు కంపిస్తున్నాయి, ఆకాశం దద్దరెలుతున్నది. అందుకని ఆకాశం పగిలినట్టుగా వాన కురుస్తున్నది తట్టుకోలేక. కలుద్దాం, కలిసి బాగు చేసుకుందాం. మీ అందరికీ దివ్యమైన ఆశీస్సు. अवधूत चिंतन श्री गुरुदेव दत्त की, समस्त सद्गुरु साईनाथ महाराज की, समस्त देवता मूर्तियों की, समस्त सिद्ध शक्तियों की, समस्त अवतार मूर्तियों की, समस्त मानवता मूर्तियों की, विश्व माता की, पृथ्वी माता की, भारत माता की, गो माता की, मातृश्री जननी की, सर्वे जना सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु. ओम शांति शांति शांति. ఒకటి ఇంకోటి అందరికి కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ శరీరం ఇంతవరకు పరిమితంగా ఉంది. ఇక్కడి నుంచి మొత్తం భూమి అంతా కూడా తిరగాల్సినటువంటి అవసరం వచ్చింది, సమయం వచ్చింది. ఎక్కడున్నా ఏం చేసినా అంతా కూడా సక్రమంగా ఇచ్చేయడానికి ఒక ప్రణాళికగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతోమంది అడిగారు నన్ను, అందుకని చెప్తున్నది. బ్యాంక్కి విశ్వమాన సమైక్య సంసత్ డైరెక్ట్గా నెల నెల వెళ్ళిపోయేటట్టుగా చేసుకోమని చెప్పారు. అడిగారు, అడిగి చేసుకోమన్నారు. అర్థమైందా మీకు? ఎంతో ఇస్తున్నారు, నెలకి మినిమం 5,000, లేకపోతే ఎంతో కొంత. అది ఫారెన్స్ పూర్తి తర్వాత చెప్తారు. ఇది ఎందుకు అనౌన్స్ చేస్తుందంటే నో సీక్రెట్స్ విశ్వయోగి విశ్వంజీ మహారాజ్. అంతా కూడా ఓపెన్ హార్ట్, ఓపెన్ ఇది అంత చేస్తున్నది. అంత ఒకసారి పోయి చూస్తే ఇంత ఖర్చు ఎట్లా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతుంటారు చాలామంది. మనసులో ఎవరి కాదు, పరిగెత్తుకుంటూ వస్తుంది, అన్నీ వస్తుంది. శేషకర్రావు, ఇఫ్ యునైట్ వీ కెన్ డూ మిరాకిల్స్. సంకల్పిస్తే అన్నీ కూడా పరిగెత్తుకుంటూ వస్తాయి. రవి, బాధపడుతూ కష్టపడుతూ కాదు, మనం శక్తివంతం కావాలి. మనం శక్తివంతమైన ఐఆమ్ 1 మెంబర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని నేను చెప్పినప్పుడు మీ కుక్క పిల్లకి ఎంత పెడుతున్నారో, మీ అబ్బాయికి అమ్మాయికి ఎంత పెడుతున్నారో, నాన్నకి అమ్మకి ఎంత పెడుతున్నారో అంత పెడుతున్నామా అన్నది ఆలోచించుకొని ఆ విధంగా చేస్తే అద్భుతాలు చేసుకోవచ్చని చెప్పేసి కూడా చెబుతూ, మీరు తల్లిని గౌరవించండి, తండ్రిని గౌరవించండి. రవి, భార్యని పూజించండి. భార్యని పూజించమని ఎవరు చెప్పరు. రామకృష్ణ పరమహంస పూజించాడు, భార్యను కూర్చోబెట్టి భార్యను పూజించాడు. భార్య కూడా దేవతే, భర్తే దేవుడు కాదు. భార్య భర్తకి దేవత, భర్త భార్యకి దేవుడు. ఇద్దరు కలిస్తే ఇందాక పొద్దున మన పూజలు మొదలు పెట్టక ముందే వాళ్ళు తలుపు తట్టారు పాపం వచ్చి, అర్ధనారీశ్వరుడు. వాళ్ళని వచ్చారని అశోక్ చెప్తే వాళ్ళు ఏమనొద్దు, డబ్బులు ఇచ్చి పంపించు, వాడు అర్ధనారీశ్వరుడు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చారు, నమస్కారం పెట్టమని. ఎవరిని కూడా ఏమి మనం హేళన చేయకూడదు, ఏం చేయకూడదు. అందరికీ దివ్యమైన ఆశీస్సులు. కష్టాలు వస్తాయి రామకోటయ్య, సమస్యలు వస్తాయి, అది ఆర్థికంగా కావచ్చు. శేషకర్రావు, ఈనాడు లేకుండా పోయింది, రేపొద్దున కోట్లు వస్తాయి, కోట్లు పోయినాయి, లక్షలు వేలలోకి వచ్చింది, మళ్ళీ కోటాను కోట్లు వస్తాయి. భగవంతుని యొక్క గురువు యొక్క అనుగ్రహంతో ఉంటే ఇవన్నీ తేలికైనవి. ఇవన్నీ చాలా సింపుల్, వెరీ సింపుల్. మీరే నా సైన్యం, పిల్లలే నా సైన్యం.
మిమ్మల్ని మంచి ఫస్ట్ క్లాస్ అయినటువంటి శక్తివంతమైన వ్యక్తులుగా తయారు చేసుకొని మీ చేత ఈ సమాజాన్ని మార్పిచ్చేట్టు చేస్తారని చెప్పాను నేను అమెరికాలో కూడా. యథార్థమైన సత్యం అది. సమాజం పాడు కాలేదు, ఏ విధమైనటువంటి ఇది కాలేదు. సమాజాన్ని మనం పాడు చేస్తున్నాం. ఈ రోజైనా ఈ గురు పౌర్ణిమ సందర్భంగానైనా ఇకరించి సమాజాన్ని పాడు చేయటం రాజకీయ నాయకులు కానీ, ఒక మతాల నాయకులు కానీ, దేశాల యొక్క నాయకులు కానీ ఆలోచన చేసి మార్చుకొని పాడు చేయడం కంటే బాగు చేయడం మొదలు పెడితే సమాజం బాగుపడుతుంది, ప్రశాంతం అవుతుందని చెబుతూ మీ అందరికీ దివ్యమైన ఆశీస్సులు అందజేస్తూ విరమిస్తున్నాను.